నమస్తే. ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవిత అమెరికా పర్యటన పూర్తి చేసుకుని ఇక శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఇక కవిత గారి పేరుతో లేఖ సంబంధించిన అంశంపై మాత్రం ప్రధానంగా ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అవును, ఆ లేఖ రాసింది నిజమే, కానీ అంతర్గతంగా నేను చాలాసార్లు మా పార్టీ అధినేత మా నాన్నగారికి చాలా సందర్భాల్లో లేఖ రాశాను. ఈసారి కూడా లేఖ రాశాను. కానీ నేను ఎప్పుడో రాసిన లేఖను సరిగ్గా నేను అమెరికాలో ఉన్నప్పుడే ఎవరు రిలీజ్ చేశారు? అసలు అంతర్గతంగా ఉంచాల్సిన ఈ అంశాన్ని తెరపైకి ఎలా వచ్చిందనే ఒక కొత్త ప్రశ్న అయితే ఆమె లేవనెత్తారు. వాస్తవానికి ఎమ్మెల్సీ కవిత పేరిట ఆ లేఖ అంశం అయితే గత 3 రోజులుగా తీవ్రంగా చర్చ సాగుతుంది. ఇటు పార్టీలోనూ బయట కూడా ప్రధానంగా ఈ అంశం పట్ల కూడా అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఆ లేఖ ఫేకు, ప్రత్యర్థి పార్టీలే కావాలని రిలీజ్ చేశాయని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సొంత పత్రికలోనూ కూడా ఫేక్ అంటూ కూడా రాశారు. ఈ సందర్భంలో లేదు, ఆ లేఖ రాసింది నిజమే, నేనే రాశాను, కానీ అంతర్గత అంశాలకు సంబంధించిన అంశాన్ని అది బహిర్గతం చేసింది ఎవరంటూ మరొక చర్చకు లేవనెత్తారు. అంటే ఒకవైపు ఫేక్ లెటర్ కాదు, నేనే రాశానంటూ కూడా ఒక ప్రశ్నకైతే సమాధానం చెప్తూనే మరొక కొత్త ప్రశ్న అయితే సంధించారు. నేను ఇంటర్నల్గా చాలా సందర్భాల్లో మా పార్టీ అధినేతకు లేఖల రూపంలో చెప్పేవాను, కానీ ఈసారి మాత్రం ఆ లేఖ బయటికి ఎలా వచ్చింది, ఆ లీకు వీరులు ఎవరు, నా పరిస్థితే ఇలా ఉందంటే మరి పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి అని కూడా ఒక కొత్త ప్రశ్న అయితే ఆమె తెరపైకి తీసుకొచ్చారు. ఇలాంటి సందర్భంలోనే ఇంకా 2 ప్రధానమైన మాటలైతే మాట్లాడారు. అవే ఇప్పుడు ప్రధానంగా పార్టీలోనూ బయట కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. కేసీఆర్ ఒక దేవుడు, ఆ దేవుడి పక్కన కొందరు దయ్యాలు చేరాయి అని కూడా ఆమె ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి కొనసాగింపుగా కేసీఆర్ గారి పక్కన కోవర్టులు ఉన్నారు, ఆ కోవర్టులు ఇప్పుడు పార్టీని ఇబ్బంది పెడుతున్నారని మరొక రకమైన ప్రశ్న తీసుకొచ్చారు. దీంతో ఇక ముందుగా ఆ లేఖ బయట పెట్టింది ఎవరు, అలాగే పార్టీలో అసలు కేసీఆర్ పక్కన ఉన్న కోవర్టులు ఎవరు, అలాగే కేసీఆర్ పక్కన ఉన్న దయ్యాలు ఎవరు, ఈ 3 ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా ఆమె లేవనెత్తడంతో ఇదే అంశంపై ఇక ఒకవైపు చర్చ ముగిసిందనగలకు ఇక కొత్త చర్చ తెరపైకి వచ్చింది. దీంతో ఇటు పార్టీ క్యాడర్లో లీడర్లకు కూడా ఇదే అంశంపై అసలు ప్రధానంగా డిస్కస్ జరుగుతుంది. ఇంతకీ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, అధినేత మౌనానికి గల కారణం ఏంటి? ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ అంశం పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా సైలెంట్గా కూడా ఉంటున్నారు. మరోవైపు తాజాగా ప్రెస్ మీట్ నేపథ్యంలో కూడా ఆయన చాలా చాకచక్యంగా చెప్పే ప్రయత్నం చేశారు. అవును, బీఆర్ఎస్ పార్టీలో డెమోక్రటిక్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా మా పార్టీలో అంతర్గత అంశాలు చెప్పే ఒక స్వేచ్ఛ ఉంది, దాంట్లో తప్పే ఉంది, ఇది సర్వసాధారణమే. గతంలో కూడా చాలామంది నేతలు, చాలామంది క్యాడర్ కూడా అధినేతకు లేఖల ద్వారా పార్టీ సంబంధించిన అంశాలు చెప్పారు. అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది అంతర్గత వ్యవహారాలను కూడా ఆయన కొట్టిపారేశారు. అలా కొట్టి పారేస్తూనే ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరైనా అంతర్గత అంశాలను చాలా జాగ్రత్తగా ఉండాలి, అవి బహిర్గతం కాకుండా ఉండాలి, ఎందుకంటే అది పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే అంతర్గత అంశాలు అంతర్గతంగానే జరిగేటట్టు చూసుకోవాలంటూ కూడా ఆయన ఇండైరెక్ట్గా చురకలు అంటించే ప్రయత్నం అయితే చేశారు. ఇక హరీష్ రావు ఎప్పటిలాగానే సైలెంట్గా ఉన్నారు. ఇక అధినేత మరి కవితను పిలిపించుకొని ఏంటి సమస్యని వకాబు చేస్తారో లేదో తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఇటు పార్టీలోనూ ఒక రకమైన చర్చ. ఇప్పుడు కేటీఆర్ సంబంధించిన అంశం పట్లనే కేటీఆర్కు నాయకత్వము ఇవ్వడము, అలాగే వరంగల్ సభ తర్వాత కేటీఆర్ సెంట్రిక్గా సాగడంతో ఇక పార్టీలో ఇటు కవిత అయితేంది, అలాగే హరీష్ రావు అయితేంది కాస్త ఒక ఆందోళనలో అలాగే అలకలో ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత మాత్రం నా పరిస్థితి ఏంటి, నా రాజకీయ భవిష్యత్తు ఏంటి, పార్టీలో నా స్థానం ఏంటి అంటూ కూడా కొంతకాలంగా పార్టీలో తన స్థానం గురించి కూడా అధినేత దగ్గర ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఇక జాగృతి పేరుతో ఆమె చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు మేడే సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా సాగాయి. భౌగోళిక తెలంగాణ సాధించాము, కానీ సామాజిక తెలంగాణ మాత్రం ఇంకా సాధ్యం కాలేదని చెప్పడంతో ఇటు 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఆమె మాటలు యాప్ట్ కావడంతో ఇటు అధికార పార్టీతో పాటు ఇటు బీజేపీ కూడా దాన్ని ఆయుధంగా మార్చుకొని కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక చాలా సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు, అలాగే నాపై కుట్రలు జరుగుతున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తప్పకుండా వాటిని బయట పెడతానని కూడా ఆమె చెప్పడం, ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ కవిత మాత్రం ఒక ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నట్టే తెలుస్తుంది. ఇక ఈ విషయంలో అధినేత మరి టీ కప్లో
సునామీలాగా చేస్తారా అయిపోతుందా, లేకపోతే దీన్ని ఇంకా కొనసాగింపుగా ఏమన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందో అర్థం కాని పరిస్థితి అయితే, కాస్త గందరగోళమయ్యే పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఆమె లేఖపై స్పందిస్తూ అవును ఆ లేఖ నిజమే, ఇది అంతర్గత అంశము, మా పార్టీలో చూసుకుంటామంటే బాగుండేది. కానీ ఆమె కొనసాగింపుగా కోవట్టులు, దయ్యాలు, అలాగే అంతర్గత అంశాలు బయటికి ఎలా వచ్చాయి, లీక్ చేసింది ఎవరంటూ కూడా ప్రశ్నలు ఇవ్వడంతో ఇక ఈ అంశం ఇంకా కొనసాగింపు దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే ఇది సంక్షోభానికి దారితీసే అవకాశాలు ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. నిజంగా ఏం జరుగుతుందో అయితే తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు బీఆర్ఎస్లో మాత్రం ఎమ్మెల్సీ కవిత మాత్రం తన స్థానం గురించి మాత్రం కొంతకాలంగా నారాజులో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే నాకు ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి, పార్టీ కోసం నేను కూడా పనిచేశాను, ఉద్యమంలో కూడా ఉన్నాను, నా స్థానం ఏంటి అంటూ కూడా ఆమె అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్కు కవితకు మధ్య కాస్త పొసగట్లేదని కూడా సొంత పార్టీలో కూడా బయట కూడా చర్చ సాగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అధినేత ఉన్నాడు, ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. కవితకు స్థానం ఇవ్వడం ద్వారా మళ్ళీ ఇంకొక పవర్ సెంటర్ తయారయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఇక కేటీఆర్ కూడా నాన్న తర్వాత నేనే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం అది కవితకు నచ్చట్లేదని తెలుస్తుంది. చూడాలి మరి. చాలా అంశాలు, చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. నిజంగా ఇది ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం అయినప్పటికీ బహిర్గతంగా జరుగుతున్న పరిస్థితులు లేక బయటికి రావడం, ఆ బయటకు వచ్చిన నేపథ్యంలో ఆమె హైదరాబాద్కు చేరుకోగానే ఆమె చేసిన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా ఇంకా ఈ అంశానికి కొనసాగింపు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇది సర్దుమణిగే ఇంట్లోనే సర్దుమణిగే అవకాశం ఉందా, లేకపోతే ఇక సర్దుమణగని కోణంలో ఇక రచ్చకెక్కే అవకాశం ఉందో తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ ఇక ఎమ్మెల్సీ కవిత గారు అమెరికా పర్యటన తర్వాత ఏదైతే ఆమె పేరిట కొనసాగుతున్న ప్రచారం జరుగుతున్న లేఖపై చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. ఎస్ నిజమే, ఆ లేఖ రాసింది నిజమే, కానీ ఆ లేఖ బయటికి చెప్పింది ఎవరు, పంపించింది ఎవరు, ముందు ఆ ఇంటి దొంగ ఎవరు అంటూ ఒక ప్రశ్న ఇచ్చారు. దాంతోపాటుగా కేసీఆర్ పక్కన కోవట్టులు ఉన్నారు, దయ్యాలు ఉన్నారని కూడా చెప్పారు. ఇప్పుడు అదే పెద్ద చర్చ అంశంగా మారింది. ఎందుకంటే కేసీఆర్ లాంటి పక్కన వ్యక్తి కోవట్టులు ఎవరో తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాడా, అలాగే దయ్యాలు అంటూ చెప్పడంతో కేసీఆర్కు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులు అంత శత్రువులాగా ఎవరున్నారు అనే దానిపైన సొంత పార్టీలో అలాగే బయట మీడియాలో, సోషల్ మీడియాలో అంతటా కూడా చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఈ అంశము ఎటువైపు దారితీస్తుంది. నిజంగా ఆ కోవట్లు అనేది ఆమె రాజకీయ ఆరోపణ, లేకపోతే మరొకసారి వాళ్ళ పేర్లను కూడా సందర్భం చూసి బయట పెడతారా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీ కవిత 3 ప్రశ్నలు అయితే తెరపైకి తీసుకొచ్చారు. ఒకటి, అంతర్గతంగా నేను రాసిన లేఖ బయటికి తీసుకొచ్చింది ఎవరు, అలాగే కేసీఆర్ పక్కన కోవట్లు ఉన్నారు, దయ్యాలు ఉన్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా ఒక కొత్త చర్చకు, కొత్త ప్రశ్నకైతే ఆమె సవాల్కు దారితీస్తుంది. దీనికి మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, జరుగుతున్న పరిణామాలు రాజకీయాలు ఎటువైపు దారితీస్తున్నాయి, నిజంగా అంతర్గతంగా వ్యవహారాలు కుమ్ములాటలు బయటకు వచ్చి ఇవి అంతర్యుద్ధం కారణంగా మరొక రకమైన చర్చకు లేకపోతే సంక్షోభ దిశకు బీఆర్ఎస్ వెళ్ళబోతుందనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. మరి దీనికి ఏం జరుగుతుందో మాత్రం ఇక తెలియాల్సిన అవసరం అయితే ఉన్నది.